లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం పెగడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. గ్రామంలో గడపకు వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నది. గడప తిరగగానే అందరూ కూడా మీకే ఓటేస్తామని తప్పనిసరిగా అని అందరు చెప్తాను. మేము వృద్ధుల దగ్గరికి పోతున్నారు కదా, పెన్షన్ల విషయాల గురించి ఏమన్నా చెప్తా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా మేము ఇంతకుముందు ఎంపీటీ చేసినప్పుడు కూడా గ్రామం అన్ని సమస్యలు తీర్చినాం, ప్రతిదీ సీసీ రోడ్ చేసినాం. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం పెగడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ బలమైన అభ్యర్థులు అందరూ సర్పంచులుగా నిలబడ్డారు. మొత్తానికైతే వాళ్ళ బలగాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ మరొక బలమైన అభ్యర్థి సంధ్యా కర్ణాకర్ రావు గారు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో, వీళ్ళు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు. వీరి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు? సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయని వీళ్ళు మీకు చెప్తా ఉన్నారు. మీరు గడప తిరుగుతూ ఉన్నారు కదా, ఏ సమస్య ఉందని చెప్తున్నారు? గ్రామంలో గడపకు వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నది. అలాగే పెన్షన్ రాని వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. ప్రతిదీ కూడా మేము గడప తిరగగానే అందరూ కూడా మీకే ఓటేస్తామని తప్పనిసరిగా అని అందరు చెప్తాను. మేము ఇంతకుముందు ఎంపీటీ చేసినప్పుడు కూడా గ్రామం అన్ని సమస్యలు తీర్చినాం, ప్రతిదీ సీసీ రోడ్ చేసినాం. నేను ఇంతకుముందు శివాలయం చైర్మన్ ఉన్నా. నాకంతూ గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చారు. వారి సహకారంతో గుడి శివాలయం నిర్మించాము, ఇంకా పోషమ్మ టెంపుల్ నిర్మించాము దాతల సహకారంతో. ఇంకా ముందు కూడా మా గ్రామ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాము. ఏ సమస్య ఉన్నా వారికి మేము ఇమ్మడి ఉంటాం. ప్రతి సమస్యను కూడా మేమిద్దరము ఇక్కడనే ఊళ్ళో వండుకుంటా ప్రతి సమస్యకు కూడా తీస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఆ సమస్య ఏదైనా కానీ మేము పోరాడతామని, ప్రజల తరఫున ఉంటామని తెలియజేస్తాం. మీరు అంటే తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మహిళలు ఉంటారు, వాళ్ళు ఏం ప్రాబ్లం అని చెప్తున్నారు? ఎలాంటి ప్రాబ్లం? వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటిది అంటే వీధి లైట్లు, మామూలుగా కుక్కల బెడద, ఇంకోటి వాటర్ ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లాలు చెప్తాను ఎక్కువ. ఆ సమస్య కూడా మేము తీస్తాము. కుక్కల బెడద లేకుండా వాటర్ ప్రాబ్లం అయినా ఏ సమస్య అయినా మేము తీస్తాం. యువకులకు ఎలాంటి హామీ ఇస్తుంది? యువకులకు కావాల్సినవి గ్రౌండ్, స్పోర్ట్స్, గ్రంథాలయం, ఇవన్నీ కూడా మేము ముందర నుండి చేస్తాము. అలాగే వారికి కావాల్సిన జిమ్ సెంటర్ మధ్యలో గ్రామ పంచాయతీ దగ్గర పెట్టిస్తాము, ఏర్పాటు చేస్తాము. అందుబాటులో ఉంటుంది. యువకులు కూడా బాగా మంది ఉన్నారు, ఒక 300 నుంచి 400 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ కళ నెరవేరుస్తామని మేము హామీ ఇస్తున్నాము. వృద్ధుల దగ్గరికి పోతున్నారు కదా, పెన్షన్ల విషయాల గురించి ఏమన్నా చెప్తా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా అంటున్నారు? వృద్ధుల దగ్గరికి పోతే వారు ఒకటే చెప్తాను, మాకు ఇంతకుముందు 2000 ఇచ్చిన పెన్షన్, కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఏముంది తప్ప మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పెంచలేదు. 4000 ఇస్తాం, 4000 చేయలేదు. వికలాంగులకు 6000 ఇస్తాను, 6000 చేయలేదు. మన మహిళా సోదరుల వాళ్ళకు 2500 మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు, అది చేయలేదు. వాళ్ళు ఏ పథకం కూడా అమలు చేయలేదు. ఓన్లీ బస్ ఎక్కుడు దిగుడు తప్ప మహిళలకు చేసింది కూడా ఏం లేదు. మహిళల తరఫున మేము ఏదైనా అని మేము కొట్లాడతాము. వాళ్ళకి సమస్య లేకుండా మేము చూస్తామని హామీ ఇస్తున్నాం. మేము ఇక్కడ కొన్ని బస్ సౌకర్యం కూడా సరిగా లేదు అని చెప్తున్నారు, వాటిని గురించి మాట్లాడతారు. బస్ సౌకర్యాలు కరీంనగర్ నుంచి ఉన్నాయి కానీ టైంకి లేవు. ఇంతకుముందు ఊళ్ళోకి వెళ్ళిపోతుండే, అంటే వీళ్ళకు పెద్ద మనుషులకైనా వీళ్ళకి ఎవరికైనా ఊళ్ళోకి వెళ్ళి పోయే బస్సు బంద్ చేసిండ్రు. దాన్ని నేను మళ్ళీ స్కూల్ నుంచి యథావిధి హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ చేరేదాకా మేము అది కూడా బస్సును కొనసాగిస్తామని ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. అంబులెన్స్ సమస్య కూడా ఉంది. అంబులెన్స్ సమస్య కూడా నేను తీస్తాను గెలిచిన తర్వాత. ఇవన్నీ మీరు హామీ ఇస్తున్నారు, ఖచ్చితంగా గెలిచిన వెంటనే తీరుస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? తిరుగుతూ ఉన్నారు కదా, ఏమంటున్నారు మహిళలు? అందరికీ రోడ్డు చేయించుతాం, వాడవాడలకు డ్రైనేజీలు చేయిస్తాం, వాటర్ ప్రాబ్లమ్ చేయిస్తాం. మీకు వీళ్ళు ముసలి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వృద్ధుల దగ్గర పోతూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతుంటారు. పింఛన్ల గురించి చెప్తారా? చేయిస్తాం, కావాలి చేయిస్తాం, గెలిచినాక చేయిస్తాం. ఇంకా మీరు ఇప్పుడు గెలిచిన వెంటనే ఈ పని నేను తొందరగా చేసి పెడతాను ఏమంటారు? ప్రజలకు కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ వాటర్, ఎవరికైనా కానీ
వాటరు వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా అనుకోరు, హాస్పిటల్ అది ఇది ఉన్నా అనుకోరు, మేము వెంటనే వాళ్ళ దగ్గరికి పోయి పలకరిస్తాము. మాకున్న దానిలో వాళ్ళకు కూడా మేము సాయం చేస్తాము. వాళ్ళని మేము మంచిగా చూసుకుంటాం. ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకున్న బాధ్యత మాది. ఎట్లాంటాడు మనిషి, ఎట్లాంటాడు? తిరుగుతున్నావు కదా, మంచోడేనా? ఆపదలకు సంపదలకు అత్తడా? అత్తారు మరి గెలిపించుకుంటారు ఓటేసి? గెలిపించుకుంటాం. ఏమంటున్నారు? సమస్యలు ఏమున్నాయి చెప్పినరా ఆల్రెడీ? చెప్పిర్రుగా. మీరు ఆయనతో చెప్పిరా ఇది గెలిచినాక మాకు చేయాలి? చెప్పినాము. ఎవరన్నా చనిపోయినా కానీ మాకు బోర్ మాత్రం వాటర్ కావాలి. అక్కడ బాగా ఇబ్బంది ఉన్నది. ఎవరు కరెంట్ కాడికైనా కానీ మమ్మల్ని బెదిరిస్తాను స్నానాలు చేసుకోడానికి పోతే. అదొకటి సాయం కావాలి మాకు. గుర్తు పెట్టుకుంటారు కదా? గుర్తునైతే ఏం గుర్తు? రిమోట్ గుర్తు. మీ పేరు? సంధ్య. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మనుషులు అంటే మంచి మనుషులేనా? మంచి అందరితో కలుపుకొని తిరుగుతారా? అవును, తిరుగుతారు. అంతకుముందు చేసిరు, పనులు చేసిందా? అవును చేసిరు. ఇప్పుడు కూడా మళ్ళీ రావాలని ఎంత కష్టపడి తిరుగుతున్నాం మేము వీళ్ళతోటి. వీళ్ళే గెలవాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మీ ఇంట్లో వాళ్ళు అందరికి చెప్తారా గెలిపిమని? ఖచ్చితంగా చెప్తాం. నమ్మకం ముందే గెలుస్తారని? ఉంది. గెలిచిన తర్వాత మంచి పనులు చేస్తారని నమ్మకం కూడా ఉంది ఖచ్చితంగా. చాలా నీ పేరు? మధుకర్. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు? చాలా మంచి వాళ్ళు అన్న. వాళ్ళు రాజకీయం చేయబట్టి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు. అప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క వాళ్ళకి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అన్నతో సాయమైన వారికి చేస్తూనే ఉంటాడు. ఇప్పటికి చేస్తాడని చెప్పి కష్టపడుతున్నాం అన్న కోసం. ఎంపీటీసీగా చేసినప్పుడు కూడా అందరికి చనిపోయిన కాడ ఎవరైనా ఏ ఫంక్షన్లో అయినా పిలవగానే పోతాడు. ఫోన్ చేస్తే ఊరికొస్తాడు. ఎక్కడ ఉన్నా వస్తాడు. ఫోన్ చేసిన అన్నకి ఇక్కడికి జరిగిందంటే కరీంనగర్లో ఎక్కడున్నా వస్తున్నా అని చెప్పి వెంటనే వచ్చి కలుస్తాడు, మాట్లాడతాడు. ఏమైనా సాయం అయినా అన్నతో అయిన కాడికి సాయం చేస్తాడు. హాస్పిటల్ ముందుకుంటాడా? చెప్తున్నా అన్న, ఆయన కాడికి చేస్తాడు అన్న. అందుకే మేము ఎంతమంది ఎందుకు కష్టపడుతున్నాం అంటే గెలిపించుకోవాలని కష్టపడుతున్నాం. మీ యూత్ ఏమంటుంది మరి? యూత్ కూడా తిరుగుతురు అన్న, గ్రౌండ్ వర్క్ చేస్తారు. అందరూ కన్ఫామ్ గా గెలిపించుకోవాలి అన్న, ఛాయిస్ చేయాలి అని చేస్తారు. థ్యాంక్ యూ. మీ పేరు? ఆఫ్రిన్. సార్ ఎట్లాంటాడు? మంచి పనులు చేసి పెడతారంటున్నా? చాలా మంచోడు అని నమ్మే సారేంబడి తిరుగుతున్నాం. గెలిపించుకోవాలనే ఉంది, గెలిపిస్తాం కూడా. అవును. మీకు ఏమైనా మంచి పనులు జరిగినాయా మీ దగ్గర? అంటే చేసిరు. మా సార్ హెల్త్ బాగాలేనప్పుడు ఎంబడి ఉండి మా సార్ హెల్త్ అప్పుడు హాస్పిటల్లో మంచిగా అందరితోని తిరిగి మాట్లాడిపించి మా సార్ కవర్ చేపించారు. ఆ విశ్వాసం బాగుంది మాకు. అన్నిటికీ మంచిగా అవైలబుల్ గా ఉంటాడు. గెలిపించుకుంటారా? ఖచ్చితంగా 100%. మీ వాళ్ళు అందరికి చెప్తారా? అవును. థ్యాంక్ యూ. ఏం పేరు? రేణుక. సార్ తోటి తిరుగుతున్నారు కదా, సంధ్య మేడం ఎట్లాంటి వాళ్ళు, సార్ ఎట్లాంటి వాళ్ళు? మంచోళ్ళేనా? చాలా మంచోళ్ళు. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఇట్లా మా యూత్ ని సపోర్ట్ చేస్తారు, రోడ్స్ వేపిస్తారు, డాన్స్ వస్తాయి కదా అవి కూడా చెప్పడానికైనా ఉంటది, ఫ్రీగా ఉంటది. సార్ అందుబాటులో ఉంటాడు, అందుకోసమే గెలిపించాలనుకుంటున్నాను. ఈ కుక్కలు, కోతులు ఇవన్నీ బెడదలు బాగున్నాయట, నీళ్లు లేవట, ఇవన్నీ మరి సార్ వస్తే తీరుస్తాడు అనుకుంటావా? మేడం సార్ వస్తే తీరుస్తాడు. నమ్మకంతోనే తిరుగుతున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికి, మీ యూత్ అందరికి చెప్తారా? అందరం తిరుగుతున్నాం. ఆల్రెడీ అందరు ఇళ్ళనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నాం. అందరం గెలిపించుకోవాలనే తిరుగుతున్నాం. తప్పకుండా గెలిపించుకుంటారా? తప్పకుండా. మీరు చెప్పండి, ఏం పేరు? లత. సార్ వీళ్ళతో అవుతుంది అంటావా? మంచి పనులు చేసి పెడతారంటారా? అవుతుంది, నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? అందుకోసం తిరుగుతారా? ఏం గుర్తులేదు? టీవీ రిమోట్ గుర్తు. సో ఇంత మేజర్ గ్రామ పంచాయతీ అయినా ఈ పెగడపల్లిలో ప్రతిది కూడా సమస్యలే ఉన్నాయి అంటున్నారు. మరీ ముఖ్యంగా కోతులు, అదేవిధంగా కుక్కలు, ఇవి ఇక్కడ ప్రధాన సమస్యలాగా చెప్తున్నారు. నీటి సమస్య, దాని తర్వాత రోడ్లు, డ్రైనేజీ, ఏ రకంగా చూసుకున్నా కానీ ఇక్కడ ఏది బాగోలేదు. అంబులెన్స్ విషయంలో కావచ్చు, తర్వాత బస్సుల విషయంలో కావచ్చు, బస్ సౌకర్యం లేకపోవడం, ప్రతిదీ పేరుకి ఇది మండల కేంద్రం అయినా కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి సౌకర్యం లేదంటున్నారు. ఒకవేళ కనుక సంధ్యా కరుణాకర్ రావు గారు గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో మేము పెగడపల్లిని ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారు. ఇక్కడ మనం కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నాం. వీళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులు అని చెప్తున్నారు. ఆపదలో సంపదలో దేనికైనా కానీ రావడానికి వీళ్ళు మొగ్గు చూపుతారు. మరీ ముఖ్యంగా హాస్పిటల్ విషయంలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి హెల్ప్ చేశారని కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇంకా రానున్న రోజుల్లో పెగడపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారు టీవీ రిమోట్కు అని వీళ్ళు ఖచ్చితంగా అంటున్నారు. సో ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సాయితో ఆయుష్ రామ్, పెగడపల్లి. పేడపల్లి గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నాను నేను. 6వ నెంబరు టీవీ రిమోట్ గుర్తు. ఓటు వేసి అందరూ భారీ మెజార్టీతో గెలిపించండి.